క్రీస్తునందు ప్రియమైన సంఘమా, దేవుని యొక్క శక్తివంతమైన నామమును బట్టి, ఆత్మదేవుని మహాకృపను బట్టి ఈ దినములకై పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధ గ్రంథములు అత్యంత ప్రాముఖ్యమైనటువంటి గ్రంథమైన నిర్గమకాండములో ఉన్నటువంటి కొన్ని ఆత్మీయ సత్యములను మనకు తెలియజేస్తూ ఉన్నారు. ఆ రీతిగా ఆత్మీయతలో మనం బలపరుచుకొని దేవుని సన్నిధిలో బలపరచబడేటటువంటి యోగ్యకరమైన స్థితిని మనం సంపాదించుకొని నీతియుక్తమైన బిడ్డగా సిద్ధపరచుకొని మనము నిత్య జీవమునకు వారసులవ్వాలని దేవుని యొక్క సదుద్దేశమై ఉన్నది. ఈ దినమునకై పరిశుద్ధ గ్రంథములో ఉన్నటువంటి కొన్ని సత్యాల 2వ అధ్యాయం నిర్గమకాండంలో 1వ వచనం నుండి మనం చదువుకుంటూ వస్తున్నాం. ఆ నిర్గమకాండంలో ఉన్నటువంటి మొదటి అధ్యాయంలో మనము ధ్యానించిన రీతిగా ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలీయులు బానిసలుగా ఉన్న స్థితిని మనం ధ్యానించున్నాం. వారి యొక్క సంతతి సంతానము ఐగుప్తు దేశీయుల కంటే కూడా విపరీతముగా పెరిగినటువంటి సైన్య సమూహముగా ఉంటున్నది. బానిసలేమో అనేక మంది జన సమూహం ఉన్నారు. ఆ దేశవాసులైతే వారికంటే తక్కువ సంఖ్యలో ఉన్నారు. రాజుకి భయం వేసింది. వీరు అధికమై ఒకవేళ ఏ రాజున్నా మన మీదకి వచ్చి యుద్ధానికి వచ్చినప్పుడు ఆ రోజుతో చేయి కలిపి మనకు విరోధముగా వారు అన్యాయం చేసి రాజ్యాధికారాన్ని వారి యొక్క వశంలోకి తీసుకుంటారేమోనన్న భయం ఏర్పడి వారి సంతతిని అభివృద్ధి చెందనీయకుండా ఆ యొక్క సంతతిని ఆరంభ దశలోనే ప్రారంభంలోనే వారిని మరణములకు గురి చేయాలని మరియు వారి యొక్క శారీరక శ్రమలతో అలసి వారి యొక్క శరీరం యొక్క ఉన్నటువంటి కోరికలను తీర్చుకోకుండా వారు బిడ్డలను కనకుండా ఉండే ఒక వివేకమైన పనిని వారికి మట్టి పనిని చేర్పించి వారి చేక కష్టము చేత వారిని ఇబ్బంది పెట్టుకున్న సమయంలో ఆ దేశంలో ప్రతి పరిస్థితి ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నది. యూదులకు ఇశ్రాయేలీయులకు ఆ రీతిగా ఉన్న క్రమంలో అనేక మంది బిడ్డలు మరణించారు. అనేక మంది ఆ యొక్క సమస్య నుంచి బయటకు వచ్చారు. అనేక మంది బిడ్డలు వారి బిడ్డలను దాచి ఉంచారు. ఆ రీతిగా బిడ్డలను తల్లులు నవమాసములు మోసి ఆ ప్రేమను పంచుకునే తల్లి బిడ్డను మరణమునకు గురి కాబడితే ఎంత దుఃఖమవుతుందో తల్లికి తెలుసు. ఆ తల్లి యొక్క వేదన తల్లికే తెలుసు, బిడ్డ యొక్క వేదన. ఆ స్థితిలో ఒక కుటుంబం ఉన్నది. అక్కడ లేవి కుటుంబం ఉన్నది. లేవి కుటుంబంలో ఒక స్త్రీ తనకు 3వ బిడ్డగా పుట్టినటువంటి ఒక బిడ్డ ఆ సమయంలోనే పుట్టాడు. రాజుగారైతే మరణానికి గురి చేయమన్నారు. ఆ సమయంలోనే ఈ స్త్రీ ఆ బిడ్డను కన్నది, దాచి ఉంచినది. 3 మాసములు బిడ్డ యొక్క అరుపును కూడా బయటకు రాకుండా, బిడ్డ యొక్క రోదన కూడా బయటకు రాకుండా 3 మాసముల కాలము ఎంతో దాచి ఉంచిన స్థితిని మనం చూస్తాం. బానిసల గృహాలంటే
అవి మ్యాన్షన్స్ కావు, అవి చిన్నపాటి గృహములుగా ఉంటాయి. ఆ గృహములలో ఆ కుటుంబము జీవిస్తూ ఉంటుంది. వారి సైనికులు తిరుగుతూ ఉంటారు. వారి దృష్టికి కనపడకుండా ఆ స్త్రీ బిడ్డను మరణములకు గురి కాకుండా ఆ స్త్రీ దాచి ఉంచిన స్థితి మనం చూస్తూ ఉన్నాం. ఆ కుటుంబంలో దాచి ఉంచబడినటువంటి పురుషుడుగా చెప్పబడుతున్నటువంటి బిడ్డ మోసెస్ అనే నామము కలవాడు. ఆయనకు ముందుగా ఆరన్ అనే ఒక సహోదరుడు ఉన్నాడు. ఆయనకు ముందుగా మిరియాం అనే సహోదరి ఉన్నది. అక్క, అన్న, ఈయన కంటే ముందుగా పుట్టినవారు. ఈయన ఆ దశలో, ఆ యొక్క పాండమిక్ డేస్ లో, ఆ కఠినమైన సమయాల్లో పుట్టినటువంటి బిడ్డగా ఉన్నాడు. అయితే ఈ కుటుంబము దేవుని యందు భయభక్తులు గల కుటుంబము. దేవుని చేత, దేవుని వాక్యము చేత సిద్ధపరచబడినటువంటి కుటుంబము. దేవుడే వారితో మాట్లాడి వారి యొక్క క్రమాన్ని నడిపించే కుటుంబముగా ఉంటున్నది. ఇక్కడ పరిశుద్ధ గ్రంథములో లిఖించిన రీతిలో వారికి ఆ బిడ్డ మరణించకుండా ఉండాలి అనే ఒక ధ్యాస ఉన్నది, ఒక ఆలోచన ఉన్నది, ఒక కాంక్ష ఉన్నది. ఆ యొక్క రీతిగా వారు ఎందుకు ఆ పని చేశారు? ఆ దాచి ఉంచబడిన బిడ్డను వారు బిడ్డ పెరుగుచున్నాడు, వారి యొక్క వశములో లేదిక. ఆ బిడ్డ పెరిగినప్పుడు వారి దృష్టి పడితే ఆ బిడ్డ మరణానికి గురి అవుతాడు. కాబట్టి వారైతే ఆ బిడ్డను ఏ రీతిగానైనా బ్రతికించాలని వారు అనుకున్నారు. ఇది మానవుని యొక్క ఆలోచన. అయితే గమనించండి, ఒక వ్యక్తి ద్వారా దేవుడు అనేకమైన భవిష్యత్ కార్యక్రమాలు చేయించుకోవాలి. ఇక్కడ మనము కూడా అలాంటి వారిని, మనము కూడా దేవుని దృష్టిలో అలాగ నిర్దేశించబడి భూమి మీద రక్షింపబడిన వారు మనం. ఎవరైతే యేసు క్రీస్తు రక్తములో శుద్ధీకరించి పవిత్రపరచబడి వారి జీవన క్రమంలో ఆ యేసయ్యనే దేవుడిగా కలిగి జీవిస్తున్నారో వారితో దేవుడు మాట్లాడతారు. వారి ద్వారా ఆయన ఏ పని చేయించుకోవాలో ఆ పనిని దేవుడు చేయించుకుంటారని ప్రతి విశ్వాసి గమనించాలని ఈ దినమైన వాక్యంలో మనం తెలుసుకోవాలి. ఆ బిడ్డను దాచి ఉంచడానికి కారణం, ఆ బిడ్డను మరలా ఆ దాచి ఉంచే సమయంలో ఇంకా ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తే, మనందరం తెలుసు, మాసములు పెరిగిన కొలది వారి స్వరం పెరిగిపోతుంది, వారి యొక్క మూమెంట్స్ మారిపోతా ఉంటాయి. ఆ రీతిగా బానిసలు మీరు, ఆ సైనికులైతే పారా తిరుగుతుంటారు. వారి దృష్టికి వస్తే బిడ్డ మరణిస్తాడు. దేవుడు ఆ స్త్రీతో మాట్లాడాడు. God could speak to that woman, mother. ఆ తల్లి అయినటువంటి ఆ స్త్రీతో దేవుడు మాట్లాడాడు. ఆ స్త్రీతో దేవుడు మాట్లాడి ఏం చెప్తున్నారంటే, ఆ బిడ్డతో అవసరం కాబట్టి ఆ స్త్రీకి నీవు ఈ బిడ్డను నేను చెప్పిన రీతిగా చెయ్యి, ఆ రీతిగా నీ బిడ్డ ఆ దేవుని యొక్క క్రమం చొప్పున ఆయన పెద్దవాడవుతాడు అని ఆ దేవుని యొక్క మాట చొప్పున ఆ స్త్రీ చేసిన స్థితి మనం చూస్తాం. అదే రీతిగా దేవుని ఉద్దేశం ఏమైంటుందంటే, ఆ ప్రాంతంలోనే ఉన్నటువంటి ఒక మహారాణి ఉన్నది, యువరాణి ఉన్నది. ఆ రాణి అదే సమయానికి దేవాతి దేవుడు ఆమెను పురికొల్పి ఆ యొక్క నైలు నదిలో స్నానము చేయటానికి పంపడానికి దేవుడు ఆ బిడ్డను ప్రలోభించిన స్థితి కూడా మనం గమనించాలి. మన యొక్క జీవన క్రమంలో మన యొక్క ప్రణాళిక కాదు ఇది, మన క్రమము కాదు. దేవుడు ఆ రీతిగా మనం నడిపించుకుంటాడు. ఆ రీతిగా మనకు ఏది మేలైనదో అది దేవుడు చేస్తాడు. ఏ మనుషుల వలన మనకు మేలు ఉంటుందో, ఏ మనుషుల వల్ల చెడు ఉంటుందో మనకు తెలియచేసి ఆ రీతిగా మన జీవన క్రమాలని నడిపించే దేవుడని ఈ
ఈ దినమున మన వాక్యం ద్వారా కొన్ని సత్యాలు నేర్చుకోవాలి. ఆ రీతిగా మహారాణి యువరాణి అయినటువంటి ఆ స్త్రీ వచ్చి ఆ నైలు నదిలో స్నానం చేసే సమయం ఒకటి. అదే రీతిగా అదే సమయానికి బానిసలుగా ఉన్నటువంటి ఈ కుటుంబంలో ఉన్న తల్లి ఆ బిడ్డను ఆ దేవుడు చెప్పిన రీతిగానే, ఏ దేవుడైతే నోవహుతో చెప్పారో ఆ దేవుడు ఏ రీతిగా నోవహును ఆ ఓడను కట్టమని చెప్పారో, ఆ నీటిపై తేలటానికి ఆ యొక్క జనుము అనే దీనిని ఆయన అక్కడ 26 సార్లు చెప్పిన స్థితిని బైబిల్లో చూస్తారు. అదే రీతి ఈ బిడ్డ కూడా ఆ యొక్క జనుము కట్టలు పెట్టి పంపమని, ఒక పెట్టెలో తయారు చేసి పెట్టి పంపమని దేవుడు బోధించిన స్థితిని కూడా మనం చూస్తూ వస్తున్నాం. ఆ రీతిగా దేవుడు మన జీవితాల గురించి ఒక ఆలోచన కలిగి ఉంటాడని మనం అందరం గ్రహించాలి. ఆ రీతిగా దేవుడు మన గురించి ఒక భవిష్యత్తు కలిగి ఉంటాడని మనం గ్రహించాలి. ఈ బిడ్డ నీటిలో కనుక ఈ యొక్క బిడ్డను నీటిలో కనుక పంపితే ఏమో మరణిస్తాడేమో, నీటిలో కొట్టుకుపోతాడేమో, ఆ భయం ఉన్న స్త్రీకి లేదు. ఎందుకంటే God could speak to that woman. దేవుడు ఆ స్త్రీతో మాట్లాడాడు. అందుకని అంత విశ్వాసముతో ఆ యొక్క కుమార్తె అయినటువంటి యవ్వనురాలైనటువంటి ఆ బిడ్డను ఆ పురికొల్పి ఆ బిడ్డ ద్వారా ఆ యొక్క జన్మనారకలో పెట్టినటువంటి బిడ్డను నీటిలో వదిలిన స్థితిని మనం అక్కడ చూస్తున్నాం. కారణం ఏంటంటే ఆవిడ విశ్వసించింది. ఆవిడ దేవుని మాట యందు విశ్వాసం ఉంచింది. ఆ బిడ్డ మరణించుడని, ఆ బిడ్డ దేవుని సన్నిధిలో ఆ బిడ్డ మంచి సేఫ్ ప్లేస్కి వెళ్తాడని దేవుడు ఏ మాట అయితే చెప్పాడో ఆ మాట చొప్పున ఆ స్త్రీ విశ్వాసంతో, దృఢ విశ్వాసంతో ఆ స్త్రీ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి నైలు నదిలో పెట్టినట్టుగా మనం చూస్తాం. ఇది ఎవరైనా చేస్తారా? ఏ తల్లి అయినా ఆ తల్లి మరణానికి గురి అవుతాడని దాచిపెట్టిన స్త్రీ ఆ దేవుడు చెప్పిన మాటని విశ్వసించింది కదా. మనము కూడా మన జీవితాల్లో విశ్వాసం అనేది లోపించి మనము దేవుని మేళ్లను సంపాదించుకోవట్లేదు. మనము దేవుని మేళ్ళు, దేవుని కృపను మన జీవితాల్లో సంపాదించుకోలేకపోతున్నాం. ఎందుకంటే ఆ స్త్రీ వలె మోసెస్ తల్లి వలె మనము విశ్వసించలేకపోతున్నాం. ఆ బిడ్డను కాచి కాపాడిన బిడ్డ 3 మాసాలు నీటిలో వదులుతారు ఎవరన్నా? అది ఆ విశ్వాసం మనకు ఉండాలి. ఆ స్త్రీలో ఉన్న విశ్వాసం మనకు ఉండాలి. ఆ స్త్రీ దేవుని మాట నమ్మింది. అత్యంత ప్రియమైనటువంటి కుమారుడు. ఎందుకంటే అత్యంత ప్రియమైనటువంటి కుమారుడు ఆ బిడ్డ దేవుని యొక్క మహోన్నతమైన మహాకృపను బట్టి మన తెలుగు బైబిల్లో ఒక చిన్న మాటే రాశాడు. ఏమని రాశాడంటే ఆ బిడ్డను గురించి ఈ రీతిగా రాస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క మహోన్నతమైన మహాకృపను బట్టి దేవాతి దేవుడు ఈ రీతిగా మనతో ఈ దినాన మాట్లాడుతూ వస్తున్నాడు. సుందరుడు అనే మాటని హెబ్రీ పత్రికలో మనం చదువుతాం. ఆయన ఎంత అందగాడు అనే మాటని మనం హెబ్రీ పత్రికలో చదువుతాం. 11వ అధ్యాయంలో ఆ మోషే పుట్టినప్పుడు తన తల్లిదండ్రులు ఆ శిశువు సుందరుడై ఉండుట చూచి, అంటే అత్యంత తెలుపు గలవాడట. ఆ హెబ్రీ భాషలో ఆ యొక్క అందాన్ని గురించి బైబిల్ గ్రంథంలో రాస్తాడు. హెబ్రీ భాషలో ఉంది. ఆ మాటని మనం చూసినప్పుడు ఆ దేవాతి దేవుడు లాబ్, LAWB, లాబ్ అంటే హెబ్రీ భాషలో బ్యూటిఫుల్ అండ్ ఫెయిర్. హి వాస్ పర్ఫెక్ట్లీ బ్యూటిఫుల్ అండ్ వెల్ ఫార్మ్డ్ అంటే ఆ శరీర సౌష్ఠవం అంతా కూడాను చక్కగా అమర్చబడి పుట్టాట. ఎక్సీడింగ్ ఫెయిర్ అనే మాటను వాడతాడు. ఆ అంత అందగాడట. ఆ యొక్క అందమును ఎందుకు దేవుడు అంత అందాన్ని సృష్టించాడు? ఎందుకు ఆ బిడ్డను
ఆ అందగాడిగా చిన్నతనంలోనే అందాన్ని సృష్టించాడంటే రాణి గారు అంత సుందరుడైనటువంటి బాలుని చూచి బానిసకు పుట్టిన బిడ్డ కదా నేనెందుకు తీసుకోవాలి అనే భావన కలగక ఆ యొక్క అందము ఆ సౌష్ఠవము అనే స్థితిని ఆ బిడ్డ చూచి తను అట్రాక్ట్ అనగా ఆకర్షింపబడి ఆ బిడ్డను బానిస బిడ్డ అయినా కూడా తను తీసుకొని వెళ్ళింది. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే ఆ యొక్క సుందరుడు అయినటువంటి మోసెస్ 3 మాసముల పిల్లవాడు ఆ పెట్టెలో పెట్టి వదిలినప్పుడు తన సహోదరి మిరియా వారి విశ్వాసాన్ని చూడండి. దేవుడు వారితో మాట్లాడి ఎలా చెప్పాడంటే ఈ బిడ్డను మీరు నీటిలో వదలండి, ఆ బిడ్డను మహారాణి తీసుకుంటుందని దేవుడు చెప్పారు. అందుకని అంత విశ్వాసంతో అది పాసిబుల్లా? అసాధ్యమైనది. అసాధ్యమైన సంగతిని నమ్మారు వాళ్ళు. మనమైతే నమ్మలేకపోతున్నాం. మనకి ఎప్పుడు కూడాను ఆ రేషన్ ఎక్కువ డెవలప్ అయిపోయింది. వాళ్ళకంతా కాదు, మరణిస్తాడని అనుకోకుండా ఆ మిరియాం అనే అక్క ఆ బిడ్డ వెళుతూ ఉంటే నదిలో ఆ రాణిగారు తీసుకుంటుందా లేదని విశ్వాసంతో చూస్తూ ఉన్నది. ఆ సమయమునకి రాణి స్నానమునకు వచ్చి ఉన్నది. ఆ బిడ్డను చూచి ఆ రాణిగా యువరాణి ఆ బిడ్డను తీసుకొని ఆ యొక్క గృహంలోనికి ప్యాలెస్ లోనికి తీసుకొని వెళ్ళి అక్కడ మనం చూచినప్పుడు సుందరుడై ఉండుట చూచి చిన్నపిల్లలు చూడగానే ఎవరైనా కూడా అట్రాక్ట్ అవుతారు. శత్రువు కూడా ఆకారు. చిన్నపిల్లలు అందరూ చూసేవాటి ఇంకా అట్రాక్ట్ అవుతాం, అంటే ఆకర్షింపబడతాం. ఆ ఆకర్షింపబడే స్థితిని ఆ స్త్రీకి రాణికి కలగాలని దేవుడు ఏం చేశాడంటే ఆ మోసెస్ కి అంత అందాన్ని ఇచ్చాడు. పురుషుణ్ణి అందంగా లిఖించడం ఈయన ఒకటి చూస్తాం. మోసెస్ ని దావీదు భక్తుడు కూడా రాస్తాడు దేవాత దేవుడు. రూపశ్రీ ఉండేది అనే మాటను వాడతాడు దావీదుకైతే. రూపశ్రీ అంటే అన్ని అవయవాలు చక్కగా సౌష్ఠంగా ఉన్నటువంటి వాడు. ఆ యూరప్ ఖండంలో మేము చూసాం దావీదు విగ్రహాన్ని ఆ రీతిగా అందమంతా కూడా ఒక విగ్రహం లోపల కట్టి ఆ దేశంలో వాడు చూస్తూ ఉంటారు. అలాంటి ఆ విజిటర్స్ వెళ్ళినప్పుడు దాన్ని చూసి ఆనందిస్తూ ఉంటారు. ఆ రీతిగా ఆ దేవుడు ఎందుకు ఇంత చేశాడంటే ఒక కారణం ఉంటుంది. మనకి శరీర సౌష్ఠవంలో ఒక కారణం ఉంటుంది. మనకి శరీర సౌష్ఠవం లేకుండా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్న దానికి కూడా దేవుడు కారణం ఇస్తాడు. దేవుడికి ఒకసారి స్తోత్రాలు చెప్పండి. మనం ఒకవేళ అందంగా లేకపోవచ్చు, లక్షణ పాపం గుర్తుతనం ఉందనుకో, ఆమెతో దేవుడు ఒక పని చేయించుకోబోతున్నాడు. ఆమెతో పని ఉన్న దేవుడికి ఒకటి లోపం ఉందా, దాని ద్వారా దేవుడు ఒక మేలు చేయబోతున్నాడని నేను గమనించి విశ్వాసం ఉంచండి. ఆ స్త్రీలో ఆ మిరియాములో దేవుడి విశ్వాసాన్ని ఎలా పెట్టాడు చిన్న బిడ్డలో. తప్పకుండా నా దేవుడు నా తమ్ముడిని ఆ స్త్రీ దగ్గర తీసుకొని వెళ్ళే కార్యక్రమం ఉంటుందని నమ్మింది. ఆ రీతిగా ఆ స్త్రీ తీసుకొని పర్యంతము అక్కడనే నిలవబడి ఆ స్త్రీ రాణి తీసుకున్న పర్యంతం అక్కడే నిలబడినట్లుగా గ్రంథంలో మనం చూస్తాం. ఆ రీతిగా ఆత్మదేవుడు మనతో ఈ దినమున మాట్లాడుతున్నటువంటి మాటలు మనం చూసినప్పుడు పరిశుద్ధాత్మదేవుడు ఆత్మీయంగా మనతో మాట్లాడుతున్నాడు. రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చదువుకున్నప్పుడు పరిశుద్ధాత్మదేవుడు ఒక సత్యాన్ని మనకు తెలియదు. రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 17వ వచనంలో కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తుని గురించిన మాట వలన కలుగును. ఒక్క మాట వినండి. ఇప్పుడు అందరు మీరు వాక్యం వింటున్నారు కదా, విన్నప్పుడు అక్కడ ఏమన్నా చూసారా? అతను ప్రవక్త చెప్పిన మాటలు విన్నాడు. ప్రవక్త చెప్పిన మాటను అక్కడ రాశాడు. చెప్పాక దాని కంజక్టివ్ సెంటెన్స్ ఏం రాస్తున్నాడంటే కాగా అనే దానికి లింక్ చేసి చెప్తున్నాడు. కాబట్టి మనం ఏమిటి వాక్యం చెప్పేటప్పుడు ఆ వాక్యంలో ఉన్న సత్యాన్ని మీరు వినాలి. 2 రకాలుగా వింటాం మనం.
ఆత్మీయ దృష్టితో వినాలి. అనగా నువ్వు ఎప్పుడైతే ఆత్మీయ దృష్టితో వింటావో అది తరతరాలు నువ్వు మరణించేంత వరకు కూడా ప్రింట్ అయి ఉంటుంది. అలాంటి బాల్య దశలో నేను విన్న వాక్యాలు, అలాగే విన్న వాక్యాలు మాకు ఇప్పటికీ గుర్తున్నాయి. యవన ప్రాయంలో ఉన్న వాక్యాలు ఇప్పటికీ గుర్తున్నాయి. అవి ఆ దినాల్లో బైబిల్ గ్రంథాలు అన్ని సత్యాలు మాకు తెలియని రోజులవి. అయితే ఆ రీతిగా మీరు విన్నప్పుడు మీలో ఏం జరుగుతుంది? జనరేట్ అవుతుంది ఫెయిత్, విశ్వాసము కలుగుతుంది. అనగా నమ్మకము కలుగుతుంది దేవుని యందు. ఈ కార్యం నాకు చేస్తాడు, ఇది నేను ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నాడు, వాళ్ళు బానిసలుగా ఉండి బిడ్డను నీళ్ళలో వదిలిపెట్టమంటే వాళ్ళ ధైర్యం చూడండి. దేవుడు మాట్లాడాడు, ఆ తల్లితో మాట్లాడాడు, ఆ యొక్క మిరియాం అనే బిడ్డతో కూడా మాట్లాడాడు. అదే రీతిగా మహారాణికి ఆ సమయానికి వెళ్ళటానికి వీలైన, ఆ స్నానములకు వెళ్ళడానికి వీలైన, అది ఏ రీతిగా ఇంటరాక్షన్ కావాలి? అక్కడ రెండు కూడా ఒక చోట కలవాలి. ఆ నీటిలో నుంచి ఆ బిడ్డ వెళ్ళాలి అంటే మా దగ్గర వరకు ఆ బిడ్డ ఆ స్నానానికి ఆ స్త్రీ అక్కడికి రావాలి. ఎవరిది ఈ పని? దేవుని క్రియ. దేవుని క్రియలు ఎలా ఉంటాయి? ఆ క్రియలను మనం చూడాలి. మనం కూడా మనం అనుకుంటాం ఆ అదృష్టం ఇలాంటి మాటలు మాట్లాడతాం. మనం దేవుని నమ్మినోడు. మన కొరకు దేవుడు పని నిర్దేశించి శత్రువు చేత పరిచయం. ఇప్పుడు పరో కుమార్తె అంటే శత్రువే కదా. ఆ యొక్క శత్రువు స్త్రీ వాడి ఈ బిడ్డను తీసుకున్నప్పుడు, ఆ బిడ్డను తీసుకున్న సమయంలో గృహంలోకి వెళ్తుంది. ఆ గృహంలోకి వెళ్ళినప్పుడు ప్యాలెస్ లోనికి స్నానం అయిపోయాక ఆ మెయిన్ సర్వెంట్ ఉంటుంది కదా, ఒక మహారాణికి ఎప్పుడు పర్సనల్ పనులు చేసే సర్వెంట్ ఒకడు ఉంటారు. ఆ స్త్రీతో చెప్తుంది అనమాట, బానిస కొడుకని తెలిసిపోయింది. ఒక 10 Commandments మూవీలో ఒక మాట రాశాడు. ఏం రాశాడంటే చెప్తాదంటే ఆ స్త్రీతో, ఆ రాణి, I will cut you into pieces, even the vultures cannot find you. And if you do, spell this word out of this house. అంటది. ఈ ఇంట్లో నుంచి ఈ మాటలు, బానిస కొడుకుని నేను తీసుకున్నానని నీవు కనుక బయట చెప్పినట్లయితే నేను నీ యొక్క శరీర భాగములను ముక్కలు ముక్కలుగా చేసి బయట పడవేసి ఆ యొక్క వల్చర్స్ అంటే ఆ గద్దల కంటే కూడా అవి పట్టుకోకుండా వాటికి సైతము ఆ ముక్కలు తెలియకుండా నేను ముక్కలుగా చేసేస్తానని ఆ స్త్రీ మాట్లాడుతున్న స్థితిని మనం గమనించాలి. I will cut you into pieces, even the vultures. రాబందుకు ఏంటంటే ఎంత హైట్ లో ఉన్నా కూడాను క్రింద ఉన్నటువంటి మాంసపు ముక్క ఇంతనైనా కూడా కనపడుతుంది. ఈ సీక్రెట్ కనుక మోసెస్ అనే వ్యక్తిని నేను తీసుకున్నానని బానిసను నువ్వు కనుక బయట చెప్పావంటే నిన్ను ఆ రీతిగా చంపేస్తానని ఆ సీక్రెట్ గురించి అంత ప్రేమతో అభిమానంతో ఆ స్త్రీ మాట్లాడిన స్థితిని The 10 Commandments మూవీస్ లో నేను చెప్తున్నాను. అది ఎప్పుడు 6th క్లాస్ లో వింటారు. I tell you, వినుట వలన విశ్వాసము కలుగును. ఆ దేవుని యొక్క క్రియలు ఎలా ఉంటాయి, ఆ యొక్క ఇంటరాక్షన్ ఎలా చేశాడు, ఆయన ఎలాగ లీడ్ చేశాడు ఈ సందర్భాన్ని. మహారాణికి ఆ సందర్భంలో నైల్ నదికి రావాలి. అలాగనే ఈ యొక్క తల్లి అయినటువంటి స్త్రీ ఆ బిడ్డను తన జ్యేష్ఠ కుమార్తెకు మిరియాముకు ఆ బిడ్డను ఆ జమ్ము పెట్టెలో పెట్టి నీటిపై వదలాలి. అవి సింక్రనైజ్ కావాలి. 2 మూమెంట్స్ కూడా. ఆ స్త్రీ నీళ్ళలోకి రావాలి, ఈ యొక్క జమ్ము పెట్టె ఆ స్త్రీ దగ్గరికి వెళ్ళాలి. ఇవన్నీ కూడా ఎవరు చేస్తారు? The God speaks to the people and make the people to work for him. ఆయన కొరకు పని చేయడానికి దేవుడు సందర్భాన్ని క్రియేట్ చేస్తాడు. రక్షించబడిన వారందరూ విశ్వసించాలి. ఆ రీతిగానే ఆ యొక్క స్త్రీ, తల్లి అయిన స్త్రీ నమ్మింది. బిడ్డ మరణిస్తాడనే భయం కూడా లేకుండా వెళ్ళింది. ఇప్పుడు చదివిన మళ్ళీ వాక్యం చూడండి. కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. అంటే ఏమైంది ఇక్కడ? త్రిత్వమైన దేవుడు ఈ కుడ్ ఇంటరాక్ట్ విత్ ద పీపుల్. ఆయన మనుషులతో ఆ రీతిగా మాట్లాడుతూ ఉంటారు. అప్పుడు మాట్లాడేప్పుడు మనం విశ్వాసం ఉంచాలి. ఆ
ఆ స్త్రీ మరణానికి భయపడలేదు, కుమారుడు మరణిస్తారని భయపడలేదు, నీటి యొక్క ప్రవాహానికి భయపడలేదు. ఆ రీతిగా ఆ బిడ్డను తీసుకొని ఆ నీటిపై వదిలినప్పుడు ఏ రీతిగా నోవహు ఓడను కొన్ని వత్సరముల పాటు కట్టి నీటి కొరకు ఎదురు చూశాడు విశ్వాసంతో, ఈ స్త్రీ కూడా తన కుమారుని విషయమై విశ్వాసంతో ఎదురు చూసి ఆ కుమారుని నీటిలో వదిలినట్టుగా మనం చూస్తూ ఉంటాం. ఆ స్త్రీ ఆ రీతిగా ఆ యొక్క ప్యాలెస్ లోనికి, భవనంలోకి తీసుకొని వెళ్ళింది. దట్ బాయ్ షుడ్ బి ఫెడ్ విత్ ది మిల్క్. ఆ బిడ్డ పాలతో పెంచాలి. ఎలాగూ దేవుడు చెప్తున్నాడు చూడండి, మరలా తిరిగి ఆ యొక్క బిడ్డను తన తల్లి వద్దకే పంపినట్లుగా మనం చూస్తున్నాం. డూ యూ బిలీవ్ ఆల్ దీస్ థింగ్స్? నమ్ముతారా దేవుని క్రియలు ఎలా ఉంటాయో? ఇది ఆశ్చర్యంగా ఉంది. అది మిత్, కథలా కనపడుతుంది కదా. విశ్వసించినప్పుడు అన్ని కథల్లాగానే కనపడతాయి. విశ్వసించండి, అద్భుతమైన కార్యాలు దేవుడు చేస్తాడు. దేవుడి కోసం స్తోత్రాలు చెప్పాలి. హల్లెలూయా! అద్భుతమైన దేవుడు మన దేవుడు. ఇప్పుడు ఏం జరిగింది? షీ వాజ్ పెయిడ్. ఆవిడకి డబ్బులు ఇచ్చారు. డబ్బులు ఇచ్చి సొంత కుమారుని కొరకు ధనాన్ని కూడా దేవుడు అబ్రహాముకి పంపించాడు. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా! ఆత్మదేవుని ఆత్మశక్తిని బట్టి ఆ మోసెస్ ఎందుకు అలా చేశాడు దేవుడు? మోసెస్ కొరకు ఎందుకు చేశాడంటే ఆయనట ద నంబర్ 7 అనేది బైబిల్ గ్రంథంలో దేవుని దృష్టిలో ద బెస్ట్ అన్నట్టుగా థియోలోజియన్స్ అనేక బుక్స్ రాశారు, కామెంటరీస్ రాశారు. ఈ ద నంబర్ 7 ఆఫ్ ది జనరేషన్స్. ఈయన ఎలాంటి ఏదంటే అబ్రహాము తర్వాత పుట్టినటువంటి వాళ్ళు అబ్రహాం, ఐజక్, జేకబ్, లేవై, కహాత్, అమ్రామ్ అండ్ దెన్ 7th మోసెస్. అలాగనే 7వ వాడైనటువంటి మరి ఒక వ్యక్తి ఉన్నాడు, హనోక్. ఎక్కడి నుంచి వస్తాడు హనోకు? ఈ స్టార్ట్స్ ఫ్రమ్ ఏడం. ఆదాము నుంచి 7వ వాడిగా వస్తాడు. మరి యొక్క 7వ వాడు ఉన్నాడు. ఆ యొక్క దేవాతి దేవుని యొక్క మహాకృపను బట్టి, దేవాతి దేవుని యొక్క మహాశక్తిని బట్టి అబ్రహాం అనేవాడు కూడాను 7వ వాడిగా బైబిల్ గ్రంథంలో ఉంటాడు. ఆ యొక్క వరుసలో 7వ వాడిగా వస్తాడు. చూడండి వాళ్ళ వరుస చూడండి. హెబెల్, పెలెగ్, రిక్కై, సెర్వల్, నహోద్, టెరా, అబ్రహాం. ఈ 7 ఆ వరుసలో వస్తారు. హనోకు మనందరూ తెలుసు, ఆదం నుంచి ఈ స్టార్ట్స్ విత్ హనోక్. హనోక్ తెలుసు దేవునితో నడిచను అనే మాట మనం చూస్తాం. అబ్రహాం తెలుసు, అన్ని కుటుంబం నుంచి వచ్చి ఆయన దేవాతి దేవుని రక్షణ పొంది ఆయనలో నుంచి ఒక పెద్ద జనరేషన్స్ బయటకు వచ్చినట్టుగా మనం చూస్తాం. అదే రీతిగా ఈయన మోసెస్ బాలునిగా పుట్టినప్పుడే అక్కడంతా కూడాను సమస్యాత్మకమైన స్థితులు. ఆయన దేవుడికి ఆయన అవసరం. వారు అనుకున్నారు పుట్టగానే చంపేద్దాం అనుకున్నారు. దేవుడు అతనికి ఎంత కాలం ఇచ్చాడు? లైఫ్ 120 years ఇచ్చాడు. 120 years, 120 సంవత్సరాల కాలం కూడా ఏ విధమైనటువంటి ఎయిల్మెంట్స్, కను దృష్టి కూడా పోలేదు, వృద్ధాప్యపు పరిస్థితులు లేవు, శరీర సౌష్ఠము తగ్గలేదు. దేవుడు ఏదైతే ఇచ్చాడో ఆ యొక్క ఆరోగ్యం అంతా కూడా మరణ పర్యంతం అయిపోయినది. మనుష్యుడు ఏమనుకున్నాడు? అదే అక్కడ జరిగిన క్రియేట్ అంటే సాతానుని మనం జయించడానికి, జాగ్రత్తగా వినండి, సాతానుని జయించడానికి నీకు దేవుని యందు విశ్వాసం ఉండాలి. సాతానుడు పారిపోతాడు. ఇప్పుడు ఫరో అనే సాతానుడు దేవుని బిడ్డ అయినటువంటి మోసెస్ని మరణానికి గురి చేయాలని ఎంతగానో కష్టపడ్డాడు. అయిందా? ఎందుకు కాలేదు? The faith in the believer could make the defeat of the Satan at the juncture. ఆ సమయంలో సాతానుని గెలవటానికి వీలైన విశ్వాసాన్ని ఆ స్త్రీ ఎవరెవరికి ఉన్నారు? అప్పుడు మిరియాముకున్నది, అక్క అయిన చిన్న బిడ్డ అయిన మిరియాముకున్నది, తల్లి అయినటువంటి ఆమె అమ్రాము యెహోబెల్ ఉన్నది, అమ్రాము భార్య. కాబట్టి ఆ విధంగా దేవాతి దేవుని యొక్క మహాకృపను బట్టి మీరు అందరూ గమనించాలి. ఇప్పుడు అన్ని ఏ పేరు చెప్పాను నేను? ఎంతమంది ఇప్పుడు స్త్రీలు వచ్చారు లైన్లోకి?
ఒక మహారాణి వచ్చింది. మహారాణి పేరు కూడా హిస్టోరియన్స్ రాశారు. ఐ వుడ్ లైక్ టు ఇన్ఫార్మ్ ద నేమ్ ఈవెన్ తొత్మెస్ ఫరో కుమార్తె హెత్సెపోల్ అనే యువరాణి. ఆ బైబిల్ గ్రంథంలో ఇది లేదు. హిస్టోరియన్స్ గుడ్ రైట్ దిస్ వన్. ఎవరంటే హెత్సెపోల్ అనే యువరాణి, తొత్మెస్ అనే ఫరో కుమార్తె తొత్మెస్. ఇప్పుడు ఎవరు ఎంతమంది ఇక్కడ ఆడవాళ్ళు వచ్చారు? స్త్రీలు తొత్మెస్, యెహోబెత్, మిరియాం, ముగ్గురు కూడాను విశ్వాసంతోనే ఉన్నారు. ఇంకొక సర్వెంట్ నీకు చెప్పాను. ఆ యొక్క సైడ్ ఆమెతో ఉండే ఆ వివరానికి ఉండే సర్వెంట్స్ ఉంటారు. ఆ బిడ్డకు చెప్పాను. ఆ నలుగురు స్త్రీలుతో దేవుడు ఒక పనిని చేయించాడు. మోసెస్ అనే వ్యక్తిని ఆయన యొక్క ప్రవచన నెరవేర్పు కొరకు, ఒక నాయకుడు కావలసినటువంటి వ్యక్తి, ఆత్మలో ఉన్నటువంటి గుణగణాలన్నీ ఆయన ఈ యొక్క బిడ్డలు 40 సంవత్సరాల కాలము అడవిలో అరణ్య మార్గములో నడిపించడానికి కావాల్సిన శక్తివంతమైన బిడ్డను దేవుడు ఏర్పాటు చేసుకోవడానికి ఏం చేశాడు? ఈ స్త్రీలను వాడుకున్నాడు. స్త్రీలందరూ కూడా ప్రలోభపడినటువంటి వారుగా ఉంటున్నారు. వారు దేవుని కొరకు పనిచేసిన వారుగా ఉంటున్నారు. అంత మాత్రమే కాకుండా లాస్ట్ మంగళవారం నేను చెప్పాను, 2 స్త్రీలు వారు ఏమంటున్నారు? వాళ్ళ ఇరువురు కూడా అయ్యా వాళ్ళైతే బహు జ్ఞానవంతమైన స్త్రీలు, ఇశ్రాయేలీయులు, మేము వెళ్ళేప్పటికే వాళ్ళు ప్రసవిస్తారు. ఇక్కడ మనకి ప్రసవిస్తే ఎన్ని గంటలు పెడతా ఉంటారు. ఇక్కడ ఇబ్బందులు పడతా ఉంటారు. వాళ్ళట వెరీ ఈజీగా డెలివరెన్స్ ఉంటుంది. ఇక్కడ వాళ్ళ యొక్క డెలివరెన్స్ కూడా మీకు తెలుసలేదు. వాళ్ళు మోకాళ్ళపై కూర్చుంటారు, పీట మీద కూర్చుంటారు. వాళ్ళ డెలివరెన్స్ ఈజీగా వాళ్ళు డెలివరీ చేస్తారు, ప్రసవిస్తారు. ఆ రీతిగా మీరు ఒకసారి గమనించినట్లయితే ఏలియా అనే భక్తుడు మీరు చూస్తారు, ప్రార్థన చేస్తాడు. ఒక్కసారి ఆ యొక్క వర్షం కోసము ఆ కొండపైకి వెళ్ళి ప్రార్థన చేస్తుండగా ఆయన ప్రార్థన చేసిన విధానం అయితే, ఆ స్త్రీ ప్రసవించే స్త్రీ ఏ రీతిగానైతే నొప్పులతో యూదా స్త్రీ, ఇశ్రాయేలు స్త్రీ ఆ యొక్క ప్రసవిస్తుందో, ఆ రీతిగా ప్రార్థనలో కష్టపడి ఆ యొక్క మేఘములపై వర్షం వచ్చే రీతిలో 7 మార్లు శిష్యుని పంపించి వచ్చిందా అని గమనించినప్పుడు 7వ మారు అక్కడ వర్షం వచ్చినట్టుగా మనం చూస్తాం రాజుల గ్రంథంలో. ఆ రీతిగా కష్టము అనేది ఆ స్త్రీలకు కూడా దేవుడు జ్ఞానాన్ని ఇచ్చాడు. వారు కూడా వీరి పక్షంగా వారితో మాట్లాడినట్టుగా మనం చూస్తూ వస్తున్నాం. ఇక్కడ జరిగిన సంఘటన ఏంటంటే, టోటల్ గా సేటన్ ఎంపవర్డ్ ఇన్ ఐగుప్తులో సాతాను యొక్క బలం అధికంగా ఉన్నది. సాతాను బలము చేత ఇశ్రాయేలీయులు మరణించబడుతున్నారు, కష్టపడుతున్నారు. అయితే దేవునికి అవసరమైన బిడ్డలు ఉన్నప్పుడు, మానవుల్లో విశ్వాసం ఉన్నప్పుడు వారు ఏం చేస్తారు? బిడ్డలు బ్రతుకుతారు, అందరూ బ్రతుకుతారు. మనకు విశ్వాసం లేదు, కరోనాలో దుప్పటికి పొగని ఇట్లా పడుకుంటాం. దేనికి బయటకు రాం? యేసుని నమ్మాం కదా, మనము రక్షణ పొందాం కదా, నీటిలో బాప్తిసం తీసుకున్నాం కదా, మరి నీవే నా రక్షకుడు కదా, ఆయన నా ప్రాణం నేనే అన్నాడు, నీ ప్రాణం ఆయనే అన్నాడు కదా. ఈ ప్రాణం ఆయన ఉన్నప్పుడు నువ్వేంటి నీ ప్రాణం కోసం దాక్కుంటావు? The firm faith should be there in the believers. అది లేకనే మన జీవితాల్లో కార్యాలు జరగట్లేదు. అవి ఉంటే ఇప్పుడు చూడండి ఎంతమందిని దేవుడు మోటివేట్ చేశాడు. చూడండి అక్కడ మనం చదువుతున్నటువంటి వాక్యంలో ఆ నిర్గమకాండంలో ఒక మాటని మనం చదువుకుంటాం. హల్లెలూయా. 4వ వచనం, వానికేమి సంభవించునో తెలుసుకొనుటకు వారి యొక్క దూరముగా నిలిచి ఉండెను. ఈ ఒక్క మాట మీరు వినండి. వాళ్ళ అక్కగారు మిరియా, నా తమ్ముడికి ఏం జరుగుతుందా అని అక్కడ దాక్కుని చూస్తూ ఉన్నది. అంటే దేవుడు మాట్లాడినట్లుగా ఆ బిడ్డ రాణి గారి చేతిలోకి వెళ్తున్నాడా లేదా అని చూస్తూ ఉన్నది. ఎప్పుడైతే రాణి తీసుకుని దగ్గరికి వెళ్ళిపోయింది. నీ జీవితంలో కూడా ఆశ్చర్యమైన కార్యములు, అద్భుతమైన కార్యములు చేసే దేవుడు మన దేవుడు. ఆయన నామము నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువు వారు. దేవునికి స్తోత్రం. అద్భుతమైన శక్తివంతమైన కార్యములు జరిగించే దేవుడు. ఆ బిడ్డ ద్వారా దేవాది దేవుని యొక్క ప్రవచన నెరవేర్పు జరగాలి. కాబట్టి ఈ రీతిగా పుట్టుకలోనే వచ్చిన ఆ ప్యానిక్ సిచ్యువేషన్ నుంచి కూడా
దేవుడు బిడ్డను తీసుకుని వెళ్ళి ఎవరు మరణానికి గురి చేస్తారన్నారో ఆ గృహంలోనికే దేవుడు పంపించాడు. దట్ ఈస్ ద వే వేర్ గాడ్ మేక్స్ యు టు హెల్ప్ ఇన్ దిస్ సిచ్యువేషన్స్. అది మనం గమనించలేక ఆయన ఆశీర్వాదాలు పొందలేక ప్రతి నిత్యము మూలుగుతూనే ఉంటాడు ఇళ్లలో. వద్దు, ధైర్యంగా ఉండండి. నేను ఇన్నిసార్లు బయటకు వెళ్తున్నాను, దీంట్లో అందరూ కట్టుకొని తిరుగుతా, నేను కట్టుకోరా. పాండమిక్ డేస్లోనే ఈవెన్ టుడే ఎన్నోసార్లు బయటకు వెళ్ళి వస్తుంటారు. ఏమో నా దేవుడు తీసుకుంటే వెళ్తారు, ఏమైంది? జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్తగా ఉండకుండా ఉండడం కాదు, ఆ సిచ్యువేషన్ బట్టి ప్రదేశం బట్టి వెళ్ళండి, ఉండండి. ఇక ఇదే పనిగా భయపడితే ఫియర్ నాట్ ఓన్లీ బిలీవ్ అన్నాడు దేవుడు కొరింథీ పత్రికలో. ఒకటే మాట నెగిటివ్ మాట్లాడుతున్నాడు. ఫియర్ నాట్, భయపడకుడే, నమ్ముడే, నన్ను నమ్మండి అంటున్నాడు. ఇప్పుడేమన్నాడు? యేసు క్రీస్తు మాట వలన విశ్వాసమే. ఆయన మాటను విన్నప్పుడు, ఆయన ఎందుకు విశ్వసించినప్పుడు అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యములు నీ దేవుడు చేయగలనని ఆత్మదేవుడు మాట్లాడుతూ వస్తున్నాడు. హల్లెలూయా. అద్భుతమైన దేవుని యొక్క మరి యొక్క మాటను బట్టి మిరియాం ఏం చేస్తుందంటే, ఆయన దాచి ఎక్కడికి వెళ్తున్నాడని పిల్లవాడిని చూచినప్పుడు, పిల్లవాడు ఏడ్చుతుండగా చూచి వాని యందు కనికరించి, వీడు హెబ్రీయుల పిల్లలలో ఒకడు అనిను. She could identify it. ఆవిడ గుర్తించిందిట, మన బానిసల కొడుకని గుర్తించింది. అయినా నీ దేవుడు ఏం చేశాడు? ఆమెలో ఉన్నటువంటి అట్రాక్టివ్ మైండ్ ఒకటి క్రియేట్ చేశాడు. ఆమెకి అందమైన పిల్లలు చూస్తే అట్రాక్ట్ అయిపోతుంది. అందుకని దేవుడు అలాంటి అందమైన బిడ్డనే పుట్టాడు. ఇందాక ఉర్దూలో హెబ్రీ భాషలో అందాన్ని గురించి లాబ్, LAWB, లాబ్ అనే మాటని హెబ్రీలో రాశాడు. అంటేనంట చూడండి, బ్యూటిఫుల్ అండ్ ఫైర్, హీ వాజ్ పర్ఫెక్ట్లీ బ్యూటిఫుల్ అండ్ వెల్ ఫార్మ్డ్. శరీర సౌష్ఠం అంతా కూడా షోల్డర్స్ ఎట్లా ఉంటాం, అలా కాళ్ళు పొట్టిగా ఉంటాం కాదు, చక్కని ఫార్మేషన్ వచ్చింది మొత్తం. ఆయన ముఖంలో స్కల్ ఫార్మేషన్. అందులో హెబ్రీలు ఎట్లా ఉంటారంటే ప్రపంచంలో ఉన్నటువంటి అందగాళ్ళకి అందగాళ్ళు. ఫెయిర్నెస్ కూడా ఎలా ఉంటుందంటే వాళ్ళ శరీరం మీద ఒక్క మచ్చ కూడా ఉండదు. మీరు వెళ్ళి చూడండి, ఇశ్రాయేల్లో ఒక్క మచ్చ కూడా ఉండదు శరీరం మీద వాళ్ళకి. దేవుడు సృష్టి అది అంత అందగాడిని పుట్టించాడు దేవతలు. ఎందుకు పుట్టించాడంటే ఆ స్త్రీలో ఆ యొక్క ప్రేమను ఇన్కల్కులేట్ చేయడానికి. ఒకవేళ నల్లగా ఉన్నాడు తీసి అవతల పడేసేదేమో. You see that one, God makes the people to make himself an individual to work for him. అందుకని దేవుడు ఆయనకి 40 ఏళ్ళు పని చేయాలి. ఆ పని చేయాలంటే ఇలాంటి వాడు కావాలి ఆయనకి. అందుకని ఇలాంటి సమస్యాత్మకమైన సమయంలో కూడా దేవుడు రక్షించడానికి, ఆ రీతిగా సాతానుని జయించడానికి దేవుడు కార్యాలు చేస్తాడని మోసెస్ పుట్టుక ద్వారా మనం గ్రహించాలి. అక్కడే చూడండి, ఆ హెబ్రీసులో ఆ 7వ వచనం చూడండి. అప్పుడు వాని యొక్క మరో కుమార్తెతో నేను వెళ్ళి, ఆహా, దేవుడు చూసారా? వాట్ ఈస్ దిస్? ఆ సర్వెంట్ తో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. మళ్ళా మన ఐగుప్తీల నుంచి తీసుకొద్దామని అడుగుతుందా? హెబ్రీడ్ కాబట్టి హెబ్రీడ్ యొక్క చదువుకోలే తగ్గిద్దాం అని ఆ బిడ్డను తీసుకొని తల్లిని తీసుకురానని ఆ బిడ్డ దేవుడు ప్రలోభ పెడతారు. He makes the people to understand the things which have to be happen in our lives. మన జీవితాల్లో ఏది జరగాలో, మనకి సమస్యలు వస్తూ ఉంటాయి. ఇళ్లలో అనేక సమస్యలు లేని కుటుంబాలు ఉన్నాయా? అయినప్పటికీ ఆ సమస్యలు ఒకటి ఆయన కొరకు మనం పనిచేసే వారిగా ఉండటానికి వీలైనటువంటి పనిని ఆయన చేస్తాడు. కొంతమంది ఏమో దాన్ని పట్టించుకోరు, కొంతమంది పట్టించుకొని ఆ పని కొరకు నిర్దేశించబడిన వారిగా ఉంటారు. ఎందుకంటే రక్షింపబడిన వారు ఆయనకి కావాలి. ఇట్ ఈస్ మ్యాండేటరీ. ఊరిని రక్షించబడినాడు, చర్చికి వచ్చి ఇంటికి పోయి మరణించి ఆ పెట్టి అక్కడ పెడతాను కదా ఆంధ్రపేటలో. ఆయన కొరకు కొంతకాలం మనం రక్షించబడిన తర్వాత ఒక పని చెయ్యాలి అనే సదుద్దేశం దేవుడికి ఉంది. ఎందుకంటే ఆయనే భూమి మీదకి వచ్చి, ఆయనే మరణించి, ఆయనే నీకు రక్షణ ఇచ్చి, ఆయనే సువార్త బోధించి,
ఆయనే నీ కొరకు పునరుత్థాన శక్తినిచ్చి ఆయనే ఆరోహణ లేని దేవుడు కదా. ఆ పనిని మనం చేయడానికి వీలైన మార్గాలను ఆయన ఎన్నిక చేసుకొని మనల్ని రక్షించుకోవడానికి భూలోకానికి వచ్చాడు. అందుకని మనం ఆయన మీద ఏదో ఆయన డ్యూటీ లాగా వచ్చాడు అనుకుంటారు చాలా మంది. నీకోసం నాకు వచ్చారన్న ఆ ఇంకిత జ్ఞానం కూడా లేకుండా ఊటే ఒక అతికించుకుంటారు క్రిస్టియానిటీని. లేదు, దేవుడు నీ కోసం నిన్ను ప్రేమించి వచ్చాడు. ఆయన ప్రేమించి వచ్చాడు కాబట్టి ఆయన కోసం కొద్ది పని చేయాలి. ఇప్పుడు ఈ సర్వెంట్ మేడ్, ఐగుప్తులో ఉన్న సర్వెంట్ మేడ్ ఏం చేస్తుంది? అమ్మా హెబ్రీ స్త్రీలో ఒక ఆవిడ తీసుకున్నాడు. చూడండి అక్కడ చక్కగా రాస్తున్నాడు, హెబ్రీ స్త్రీలలో ఒక దానిని పిలుచుకొని వస్తున్నాను. ఎమ్మటే ఆ తల్లి ఏమంటుంది చూడండి, రాడి అందుకు ఫరో కుమార్తె వెళ్ళమని చెప్పగా ఆ చిన్నది వెళ్ళి ఆ బిడ్డ తల్లిని చూడండి. మళ్ళీ ఎంత కొద్ది సమయమే గ్యాప్ ఎంత ఉంది, ఆ నీడలో వెళ్ళటం వరకు లేకపోతే రాడిగారి చేతిలోకి వెళ్ళటం వరకు ఎంత ఆస్ తేడా. మరి తల్లి దగ్గరికి వచ్చేసాడా మోసెస్? తల్లి దగ్గర ఉన్నాడా? షీ టాట్ ఆ యొక్క మోసెస్ని పెరిగేంత వరకు కూడా దేవుని వాక్యములని పెంచింది. మోసెస్ కాదు, మిర్యాముని అని తెప్పించింది, అహరోను కూడా తెప్పించింది. ముగ్గురు ఆ గర్భం నుంచి వచ్చిన వారు ఏ రీతిగా దేవునికి పనిచేశారంటే, ఒకరేమో సంగీతంలో నాట్యంలో దేవుని కొరకు పనిచేసిన స్త్రీగా ఉంటుంది మిర్యాము. అహరోను ఆయన యాజకుడిగా దేవుని కొరకు పనిచేసిన వాడిగా ఉంటున్నాడు. మోసెస్ ఒక నాయకుడిగా దేవుని యొక్క మాట చొప్పున ఒక బద్ధన ఆయన ప్రవచనాన్ని నెరవేర్చడానికి ఇశ్రాయేలుని కణానికి నడిపించిన వాడిగా ఉంటున్నాడు. ఏ శ్రమ అయినప్పటికీ కూడా మనందరూ ఒక 10 కిలోమీటర్లు మన నాయకులు నడిస్తే 100 సార్లు పేపర్లో రాస్తారు. 40 సంవత్సరాల కాలము ఆయన అడవిలో నడిచిన వాడిగా ఉంటున్నాడు. A king Moses could walk in the forest for the period of 40 years without any vehicle. ఆయన పాదయాత్ర 800 సంవత్సరాలు, 40 సంవత్సరాలు అంత మాత్రమే కాదు, 100 మైళ్ళు అడవిలో నాట్ రోడ్. కాబట్టి అంత కష్టపడి దేవుని ప్రవచనము ఏదైతే అబ్రహాంకి ఇచ్చాడో ఆ ప్రవచనాన్ని నెరవేర్చడానికి ఆ మోసెస్ అనే వ్యక్తి కావాలి. కాబట్టి సాతాను బంధకముల నుంచి దేవుడు విడుదల చేసి ఆ బిడ్డను మరలా తల్లికి ఇచ్చాడు. తల్లి తర్వాత తీసుకునండి ఆ బిడ్డకి ఇస్తుంది, మహారాణికి ఇస్తుంది. నీ జీవితంలో కూడా ఇలాంటి పరిస్థితులు ఎందుకు తెలుసుకోలేకపోతున్నావంటే, నువ్వు దేవునికి అత్యంత సమీపం అవ్వట్లేదు. అత్యంత సమీపం అయినప్పుడు కొన్ని విషయాలు మనకి దేవుడు చెప్తాడు, తప్పకుండా మాట్లాడతాడు. నీ శత్రువుతోనే నేను హెల్ప్ చేస్తాడు. ఏం దిగులు పడద్దు, నేను వాళ్ళకిలాగా లేనే, అసలు ఆ సిద్ధాంతం మీరు తీసేసేయండి. వద్దు వద్దు అలాగనుకోద్దు. నీవేంటో ఆయనకి ఇష్టం అంతే. ఆ రీతిగా మనం చూడాలి. చూడండి ఆ యొక్క హెబ్రీ దాంట్లో ఆయన రాసి 11వ అధ్యాయంలో రాసిన మాటని ఒకసారి చదువు. పౌలు భక్తుడు ఆత్మోషుడై రాసిన మాటని. హల్లెలూయా, స్తోత్రం స్తోత్రం. 23వ వచనం చదువున తల్లి. మోషే పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు సుందరుడైన చూచి విశ్వాసమును బట్టి అక్కడ ఏం రాశాడు తల్లి? విశ్వాసమును బట్టి. ఏదైనా కూడా విశ్వాసం ఉంచండి. ఉంటే ఈ సమస్యలు మనకి దేవుడిచ్చిన వరమది విశ్వాసం అనే ఒక న్యూ కాన్సెప్ట్ అని దేవుడు మనకి ఇచ్చారు. న్యూ కాన్సెప్ట్ అండి. యూ డోంట్ ఫైండ్ ఇట్ ఇన్ ది ఓల్డ్ టెస్టమెంట్. ఓల్డ్ టెస్టమెంట్ అట్లాంటి భక్తులకే ఎక్కడెక్కడ చూస్తాం. ఇప్పుడైతే మనందరికీ ఇప్పుడు చదువు, విశ్వాసమును బట్టి రాజాజ్ఞకు భయపడదు. రాజేం చేస్తున్నాడు? ఐ విల్ కిల్ యూ అన్నాడు. ఐ విల్ కిల్ యూ. ఆయన మరణమైన లెక్క చేయలేదు. నెక్స్ట్ చదువు తల్లి. 3 మాసములు అతన్ని దాచిపెట్టిరి. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధర్మము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని
దేవుని ప్రజలతో శ్రమ అనుభవించిన నేరని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడిని అనిపించుకొనుటకు ఒప్పుకోలేదు. ఇది ఈ యొక్క కాన్సెప్ట్ ని మనం గ్రహించాలి. అంటే ఏంటి? యేసయ్య వచ్చి ఈ విషయం మీద చెప్పారు మనందరికీ. నా కాడిని మోయండి అంటున్నాడు. డినైల్, DENIEL, డినైల్. నీకు నువ్వు ఒప్పుకోగాకు. నువ్వేంటో ఒక అధికారి అవ్వచ్చు, జ్ఞానవంతుడు అవ్వచ్చు, అందగాడు అవ్వచ్చు, ఏమన్నా అవ్వచ్చు. సొసైటీలో నీకు ఏదైనా ఒక స్థానం ఉంటుంది, ప్రత్యేకమైన స్థానం ఉండొచ్చు. యు డినై యువర్ సెల్ఫ్. నువ్వు లేవు, చచ్చిపోయావు. నువ్వు యేసుని కలిగి ఉన్నప్పుడు నీలో యేసే పని చేస్తా ఉంటాడు. మోసెస్ కూడా అప్పుడు మోసెస్కి త్రిత్వమైన దేవుడు ఎలా తెలుస్తాడండి? చూడండి, క్రీస్తు విషయమైన త్రిత్వమైన దేవుడు ఆయన కనపడ్డాడు. క్రీస్తు విషయమైన నింద కొరకు ఆయన ఏది లెక్క చేయలేదు. మంచి స్టేటస్ నుంచి బయటకు వచ్చేవేంటని అంటారు అందరూ. ఏంటో నువ్వు వచ్చేసావు, నాకు రాజుగారు ఉండాల్సిన, ఇక్కడ చొక్క సర వేసుకొచ్చావు, మంచి రాజావరణ అంతా ఉండాల్సిన వాడు, యుద్ధానికి సిద్ధంగా ఉండవలసిన వాడు అంటారు కదా. అయినా కూడా he never cared for that. ఏమీ ఆలోచించలేదు మోసెస్. he could work for the God like anything. హల్లెలూయా. హెబ్రీ 11:23 చదువుకున్నా కదా. హల్లెలూయా. మరొక సత్యాన్ని 3 తరాలు ఆ రీతిగా దేవాతి దేవుడు 7 అపొస్తలుల కార్యములు 21 వచనం చదువుకుందాం. అపొస్తలుల కార్యములు 7:21లో మరొక సత్యాన్ని ఆత్మదేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. తరువాత అతడు బయట పారవేయబడినప్పుడు ఫరో కుమార్తెను తీసుకొని తన కుమారుడిగా పెంచుకొనెను. అక్కడ అపొస్తలుల కార్యంలో ఆత్మవశ్యుడై పౌలు భక్తుడు ఏం రాస్తున్నాడంటే బయట పారవేయబడినప్పుడు. ఏ తల్లి అలా చేస్తుందా? అందులో విశ్వాసం ఉంది, ఫెయిత్ ఉంది. రాణిగా తీసుకుంటారంటే చెప్పాడని దేవుడు చెప్పండి జరగాల్సిందే. ఆ రీతిగా ఆ యొక్క తల్లి యొక్క ప్రేమను మనం అక్కడ చూస్తున్నాం. ఆ సహోదరు కుమార్తెను పంపించి అక్కగారిని ఆ ఎల్లేడా దేవుడు ఆ చేతిలో పంపాడా లేదని ఆ స్త్రీ ద్వారా మనం చూసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ రీతిగా దేవుని యొక్క మహోన్నతమైన మహాకృపను బట్టి, ఆత్మదేవుని మహాశక్తిని బట్టి పరిశుద్ధాత్మ దేవుడి ఈ దినాన మనతో మాట్లాడుతున్న మాట, సాతాను యొక్క క్రియలకు మనం జయించాలి అని అంటే విశ్వాసం ఉండాలి. అంత మాత్రమే కాకుండా దీనత్వం ఉండాలి. సాతాను మీకు ఎప్పుడు చెప్తాను కదా, రాజ్యాధికారం ఉందని చెప్తున్నాడు. సాతాను రాజ్యాధికారం ఉంది కదా. ఇక్కడ ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం ఒకసారి గుర్తు చేసుకుందాం. ప్రకటనలో, రెవల్యూషన్ లో ఆత్మదేవుడు ఈ రీతిగా మనతో మాట్లాడుతున్నాడు. ఆత్మదేవుని యొక్క శక్తి 13వ వచనం 2వ అధ్యాయం. సాతాను సింహాసనం ఉన్న స్థలములో నీవు కాపురం ఉన్నావని నేను ఎరుగుదును, మరియు సాతాను కాపురం ఉన్న ఆ స్థలంలో నా యందు విశ్వాసి అయి ఉండి నన్ను గురించి సాక్షి అయిన అంత్యమైన వాడు మీ మధ్య చంపబడిన దినములలో నీవు నా ఆ రీతిగా ఎవ్రీ బిలీవర్ హ్యాస్ టు ఫైండ్ ఇట్ అవుట్. ప్రతి విశ్వాసి గమనించాలి. ఆ రీతిగా దేవుని యొక్క మహోన్నతమైన మహాకృపను బట్టి, ఆత్మదేవుని మహాశక్తిని బట్టి సాతాను అధికారం కింద మనం ఉన్నామని ప్రతి విశ్వాసి గమనించాలి. సాతాను అధికారం కింద ఉన్నాం కాబట్టి మనం దేవుని యందు భయభక్తులు కలిగి విశ్వాసం కలిగి ఉంటే సాతానుని మనము, అందుకని ఆయన చెప్తున్నారు, దేవుడు మాట్లాడుతూ నా యందు విశ్వాసి అయి ఉండి నన్ను గూర్చి అంత్యము వాడిని మరణించినప్పుడు కూడా నువ్వు వదలలేదు. కాబట్టి ఒకవేళ మరణించవచ్చు మన కోసం ఎవరైనా ఇక్కడ రోగాలతో, నీ విశ్వాసం ఏమవుతుంది? అదే గాడ్ ఈజ్ ఆస్కింగ్ us today. అందుకని నువ్వు సాతానుని జయించాలని యాకోబు భక్తుడు ఒక మాట చెప్తున్నాడు. చదువుకొని ఇప్పుడు వాక్యాన్ని మనం ముగించుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. 7వ వచనము 4వ అధ్యాయము జేమ్స్. హల్లెలూయా. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, పారిపోవును. అంతే అంతే, పారిపోతాడు. మనకి ఏ సమస్య ఉన్నప్పటికీ ఆ సేటను చూసాడా, వాడి భయం. ఇంకో మాట మీకు చెబుతున్నాడు, ఇఫ్ యు డూ బిలీవ్ జీసస్ లైక్ ఎనీథింగ్, నీ దగ్గరకు రాలేడు వాడు.
రాలేడు. నా అనుభవం మీద మీకు చెప్తున్నాను. ట్రై చేస్తాడు మనల్ని ఏదో చేయాలని, ఏం కుదరదు. మనం ఇదివరకు వాహనం వేసుకొని సంవత్సరాలు తిరిగాము గ్రామాల్లో సువార్త కోసం. ఆ వాహనాన్ని వేసి తిరిగిన రోజుల్లో మిడ్ నైట్ 2 గంటలకు వచ్చేవాళ్ళం. 2 గంటలకు వచ్చి ఆ సువార్త చెప్పిన తర్వాత వాడికి కోపం అన్నమాట. వచ్చి నన్ను ఇట్లా లేపుతుంటాడు. చూస్తే ఎవరుండరు, గిల్లుతుంటాడు. ఎవరుండరు. మనల్ని బలహీనం చేస్తానికి ప్రయత్నం చేస్తాడు. ఏ మాత్రం కూడా భయం మనం చూస్తే భయపడి పరిగెత్తాడు. కాబట్టి దేవుని విశ్వాసం ఉంచండి, భయపడకండి, నీతియుక్తమైన బిడ్డలుగా భద్రపరచండి. దేవుడు అద్భుతమైన కార్యాలు మీ జీవితాల్లో కూడా చేస్తాడు. అంత మాత్రమే కాకుండా ఏదన్నా ఒక డెత్ సెరమనీకి వెళ్ళి వస్తున్నాం అనుకోండి, డెత్ సెరమనీకి వెళ్ళి ఒక ప్రసంగం చేసి వస్తాం, నిత్య జీవం ఉందని చెప్తాం కదా. అక్కడ సాతానుడికి ఇష్టం లేదు. ఇక్కడే ఉంటాడు సాతానుడు. ఇష్టం లేక మనల్ని ఇబ్బంది పెడతానికి కానీ తంతులు చేస్తుంటాడు. ఓ పర్యాయం మేము ఎలాగనే వెళ్ళాము ఒక ఏలూరు వెస్ట్ గోదావరి వెళ్ళి వాక్యం చెప్పి వస్తుంటే చెప్పాను. అనిల్ డ్రైవ్ చేస్తున్నాడు, పక్కన శ్యామ్ ఉన్నాడు, ఇంకెవరో కూర్చొని ఉన్నారు. అరే జాగ్రత్తరా, ఈ యొక్క ప్రసంగం చేసి వచ్చినప్పుడల్లా ఇబ్బంది పెడతాడు సాతానుడు, మీకు తెలుసు లేదు, నేను అనుభవిస్తున్నాను. చెప్తూనే ఉన్నాను, జరగాల్సిన సంఘటన జరిగిపోయింది. కారణం ఏంటంటే సేఫ్ అయితే ఉన్నాం, మేము సేఫ్గా ఇంటికి తిరిగి వచ్చాం. అలాంటి సందర్భాలను క్రియేట్ చేస్తాడు సాతానుడు. నువ్వు ఎప్పుడైతే గట్టిగా ఉంటావో సాతానుడు మనకేమి హాని చెయ్యడు. కాబట్టి మోసెస్ని దేవుడు బ్రతికించుకోవడానికి సాతాను క్రియలన్నీ కూడాను ఒమ్ము చేశాడు. ఆయనే దిగి వచ్చి ఆ తల్లితో, ఆ అక్కతో, ఆ రాడితో, అక్కడ ఉన్న సేవకురాలతో మాట్లాడి ఆయన పని నిర్వర్తించడానికి ఆ స్త్రీ బిడ్డను మరలా రాజభవనాన్ని తీసుకొని వెళ్ళాడు. ఆ పిదప ఆయన చేసిన కార్యక్రమాలన్నీ మనం చదువుతాం. దేవుడు ఈ పరిశుద్ధ వాక్యమును దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. వినరే